ఈ మధ్యలో ఏడా లేదు కాబట్టి ఇక్కడ పెట్టడం మా అదృష్టం సార్. మీరందరూ చూస్తే అమ్మా, ఒకప్పుడు మనం అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ప్రభుత్వం మారుతానే అన్నా క్యాంటీన్ అన్ని మూసేశారు. అంటే పేదవాడికి తిండి పెట్టడం కూడా ఇష్టం లేక మీ కడుపు కొట్టే పరిస్థితికి వచ్చారు. మీరందరూ పాత రోజులు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవుతారని తిరుపతి కొండపైన అన్న ప్రసాదం పెట్టాడు. ఆ అన్న ప్రసాదం ద్వారా ఎంతమంది పోయినా ఉచితంగా భోజనం పెట్టాం. ఇప్పుడు 26 దేవాలయాల్లో అన్న ప్రసాదం పెడుతున్నాం. అదే మాదిరిగా అన్నా క్యాంటీన్ పెట్టాం. ఎప్పుడన్నా మీరు డొక్కా సీతమ్మ ఆవిడ గురించి అన్నారా? ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యాహ్న భోజనం ఆ పేరుతో పెడుతున్నాం. ఆవిడ అప్పట్లోనే ఎంతమంది వస్తే అంతమందికి వంట చేసి పెట్టేది. అన్నదానం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. మనం అందుకే అన్నదాత సుఖీభవ అంటాం, ఆశీర్వదిస్తాం. మన సంస్కృతిలో భాగం. మనం భోంచేయడమే కాకుండా ఆకలిగా ఉండే వాళ్ళకి భోజనం పెట్టడం అనేది మంచి చెడు వచ్చినప్పుడు అందరిని ఆదుకుంటూ చేస్తూ ఉంటాం. అలాంటి కార్యక్రమానికి కూడా ఇబ్బంది కలిగించాం. అంటే ఆలోచన విధానం ముఖ్యం. ఒక ఆలోచన విధానంలో మీరు చూస్తే ఆ రోజు చేయాల్సింది ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తే మంచిది. చేయకుండా ఉండే క్యాంటీన్లు మానేశాడు.